कभी कभी मेरे दिल में ख्याल आता है यारा इंटनारा कभी कभी कमिन वैशाली లేచిపోతానంట్రా పాఠం పూర్తిగా వినరా కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు ఆగండి రా ఎక్కడికి ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూర్చోండి ఎగ్జామ్ ఏది దాని ఎగ్జామ్ కూడా రానివరా కూర్చోండి నువ్వు వెళ్ళి కూర్చోబెట్టి వైశాలి మధుబాల స్నిగ్ధ గెస్ who is class first Vinamra only. no Vaishali got full marks and she is class first వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి నేను ఏంతను వారిని వైశాలి వైషు లిసన్ టు మీ వైషు ఆగు ఏమైంది వైశాలి నవల ఏదైనా తప్పు జరిగిందా ఏంటా మార్క్స్ 25 out of 25 ఏంటది మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా అన్ని పిచ్చి గీతలు గీశాను నేనేమీ రాలేదు తెలుసు కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి భయపడండి అందరూ నన్ను చూసి భయపడండి లేదా నన్ను భయపెట్టండి ఐ హేట్ యు ఐ హేట్ దోస్ స్టూడెంట్స్ ఐ హేట్ దట్ కాలేజ్ నేనే కాలేజ్ మానేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి నో అది కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నావు కొంపలు అంటుకుపోతాయి వాట్ యాక్చువల్లీ వైశాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంటున్నా హలో కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి లైఫ్ లో ఎందుకు పనికిరావు యు రైట్ వైశాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి కానీ ద్వేషంతో కాదు ప్రేమించు వైశాలి ప్రేమించు కాలేజీని ప్రేమించు క్యాంపస్ ప్రేమించు క్లాస్మేట్స్ ప్రేమించు నన్ను ప్రేమించు నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను మీకు నాకు గొడవైంది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలేంటి మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ వైశాలి ఫ్రెండ్షిప్ ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి తప్పదు ఎక్కువ ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పద కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళని నేను ఒప్పిస్తా పద ఎక్కడికి కూర్చోండి కదా కూర్చోండి అందరూ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు ఫ్రెండ్స్ అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా 100% నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి మొన్న మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కాదు సార్ ఇది ఫేక్ దట్స్ ఆల్ ఓకే కత్తిలేని తర్వాత అంతరోగ ఎందుకు ఇదే ఫైనల్ రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా వైశాలిని పడేస్తా యా సార్ లేదండి నేను మళ్ళీ వస్తానండి వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ అర్థం చేసుకో ఏ ఫీలింగ్ నేను కొత్తే కాదన్ను బాగుందండి మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఏది కొత్తగా ఉంటుంది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేనా ఫీల్ మై లవ్ ఫీల్ మై ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్ కొద్దిగా ఆలస్యం అయితే నా కవిలిపోయేది సేవ సిదిపోయేది అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్ నా దగ్గర సీన్ లేదు అడిగి పగిలిపోదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు హలో ఎక్స్క్యూజ్ మీ yes
ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఫీల్ మై లవ్. కావాలని మీ కాలు పట్టుకుంటా. వాట్? మర్యాదగా ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు సైడ్ ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదో? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? యా రైట్. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను. నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. విని, నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్న ఇచ్చిన కళ్ళ మందిరం ఉండేది ఉన్నావా? వచ్చేస్తున్నాను. సార్, మూడ్ బాలేదని పబ్కొచ్చా. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా ప్లీజ్ సార్. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్కెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చి పబ్బుకే పోదాం. Shut up and drive. Shut up and drive. I got where you wanna go if you know what I mean. Got a ride that's smoother than a limousine. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు? Too funny. I've never seen anyone dance like that. ఎక్స్క్యూజ్ మీ. Okay. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నెలకు 30 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వరల్డ్. మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును. దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఆహాహాహా, ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తప్పట్లు కూడా వేస్తాం. చారుకేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు, పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం.
నచ్చింది మల్లె చెండ నచ్చింది మై గాడ్, దట్ వాస్ అమేజింగ్, ఆసమ్. మీ బైక్ రైడ్ నచ్చింది. ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్. ఇక్కడ నుండి మిస్ అవ్వు. వాట్? అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ రిషి. వైశాలి, యా, వాటర్. కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తాను. ఆల్రైట్. దిస్ ఇస్ మై రూమ్. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరన్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. అకిట్టు బాయ్ రతల్లాన్ తానా సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి గిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిగ్తాడో చూస్తా. ఓరి ఎదురోడా, ఈ మేటర్ ఆ కిట్టుబాయ్ గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను సంపేస్తాడరా. నీ అబ్బా మొగోని వేరు అసలు నువ్వు. నేను నీకే పుట్టినా గిట్ల భయపడకుండా చేతిలో సత్తులు కంటే కొడుకు చేతిలో సస్తే స్వర్గానికన్నా పోతావు. సంపద నీ చంపేస్తారా? నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేంద్రాయుడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్, ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా, తండ్రి కొడుకులు గొడవ పని చేస్తే ఆస్తితో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్ళగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు ఏమరా? అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్ లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే? లే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మా రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం పీకలే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయిలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి, నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. హలో సేठ కిషన్ లాల్. కౌన్ సలీం భాయ్? नहीं, तुम्हारा दोस्त बोल रहा हूँ. మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్నతో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. आप कौन? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? प्रॉपर्टी चाहिए. సారీ, నిద్ర లేపనా? పర్లేదు. సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్లు అయితే తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. రాత్రేమో షికార్లు, పగలేమో గంతులు. ఏమైంది విన్ని? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటేను. అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటేను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు,
కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా, మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది వినయ్, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 పొసెసివ్, ఐ లైక్ ఇట్. విని కాలేజీలో గంతులు, ఫోన్లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఈపు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా? నేను అలంకార మేసకి వెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు చాలు చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా, నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడాలో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా, చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. మీరేంటి ఇక్కడ? ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. నా కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ चाहिए. కిట్టుబాయ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు? కిట్టుబాయ్ గారికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడ కిట్టుబాయ్. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసుడు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి,
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్.